ఈరోజు తనుజ నక్కతోక దొక్కొచ్చినట్టే ఉందిరా నాయన. ఏం లేదు. తనుజకేమో బరువు లేని కత్తిచ్చిర్రు. ఆ రితుకిను, నిఖిల్‌కి చాలా బరువున్న కత్తులిచ్చిర్రు. దానికి తోడు సంజన మమ్మీ వచ్చి ఆ నిఖిల్ గానికి బరువేసింది. ఖతం బరువేయంగానే వాడు కత్తి కింద పడిపోయింది పాపం. ఆ తర్వాత ఏమైంది? ఆ రితుది ఇలా పట్టుకుంది. అదేమో ఇలా పట్టుకుంది. సో, రితు గారిని దాన్ని పట్టుకోలేక కింద పడిపోయింది. అది ఆ! అని అరుచుకుంటే మరి కింద పడేసింది 3, 4 సార్లు. తర్వాత లాస్ట్‌కి మిగిలిపోయింది తనుజ. తనుజ వచ్చేసి మమ్మీ సంత్రి మమ్మీ అని కుక్కలాగా 2, 3 సార్లు అరిచింది. అయినప్పటికీ కూడా ఇంగా లాస్ట్‌కి అదే మిగిలింది కాబట్టి అది విన్ అయిపోయింది. సో, ఇది ఈరోజు జరిగిన టాస్క్. అసలైన టాస్క్. ఓకేనా? దీని తర్వాత ఏం జరిగిందో మీకు చెప్తా ఇనండి. సో, ఇంకా రాజులు, రాణులు టాస్క్‌లు ఎండ్ చేసేసి ఇంకా బిగ్ బాస్ ఏమన్నాడు అనంటే, "సో, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పండిరా నాయనా" అన్నారు. అప్పుడు కళ్యాణ్‌ని పిలిస్తే కళ్యాణ్ వచ్చి ఏమంటాడు, "నాకు చిన్నప్పుడు నన్ను హాస్టల్‌లో పడేసిర్రు. నన్ను ఎవరు చూడలేదు. నాకు బొమ్మలు కొనిచ్చలేదని" ఏడుస్తాడు పాపం. ఏడ్చినప్పుడు ఇగ జనాలందరికీ ఆహ్, కామన్ గదా! ఇది ఎవరికైనా ఉండేదే గదా! ఎవరి ఇంట్లో అయినా గూడా ఇదే గదా! అని ఫీలింగ్‌లో ఉంటారు గాబట్టి, ఇగ కళ్యాణ్‌కి కొంచెం సింపతి గేమ్‌లో వర్కౌట్ అయిందని నేను ఫీల్ అవుతున్నా. ఇగ రెండోదొచ్చేసి తనుజ వచ్చింది. తనుజ వచ్చి, "సావిత్రి వల్లనే నేనిక్కడున్నా ఈరోజు. ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయమని" చెప్పి వాళ్ళ మమ్మీ పంపించిందంట ఇక్కడికి. అందుకే ఆమె ఇక్కడ ఉన్నదని చెప్పిందంట. నాకు దీనిలో ఏం పస అనిపించలేదు కాబట్టి నేను ఎక్కువ పట్టించుకుంటలేను. ఓకేనా? ఇగ మిగిలిన మూడోది ఎవరు? మన ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ వచ్చేమన్నాడు, "మా మమ్మీకి నన్ను కనడం ఇష్టం లేదన్నాడు." వీనికెలా చెప్పిర్రా నాయన! వాడే ఊహించుకున్నాడు పాపం. ఇగ రెండో విషయం వచ్చేస్తే, మా మమ్మీకి తినడానికి ఫుడ్ లేక మా మమ్మీ మట్టి తిన్నదన్నాడు. ఎవరైనా మట్టి తింటారారా? మట్టి తిన్నోళ్ళు ఎవరైనా బతుకుతారారా? నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేసినట్టుగా ఫీల్ అయినా గానీ, ఇగ పోనీ ఇగ నవ్వుతున్నా గానీ, ఇగ కొంచెంలో కొంచెం ఏడవాలి. ఇగ పోనీ. ఇగ ఇమాన్యుయల్‌కి కూడా కొంచెం అట్లా వదిలేద్దాం. ఓకేనా? సో, ఇది ఈ ముగ్గురికి జరిగిన స్టోరీ ఈరోజు జెప్పారు. ఓకేనా? సో, ఈ ముగ్గురు దాని తర్వాత మీరు ఫుడ్ సంపాదించుకోండిరా అని అనగానే, అక్కడ కుక్కల్లాగా ఎగబడుకుంటూ, ఎగబడుకుంటూ చూసిర్రు. ఆడు క్రికెట్ ఆడి బాల్‌తో ఏది ఐటెమ్ కొడితే ఆ ఐటెమ్ మీకు దక్కుతదిరా అని చెప్పి ఇమాన్యుయల్ గారికి చెప్పినారు. సో, ఇమాన్యుయల్ గాడు కుక్క చూసినట్టు చూస్తున్నాడు. అబ్బా! మటను, అబ్బా! చికెను, అబ్బా! బిర్యానీ అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిండు. ఓకేనా? ఆ భరణి గాడు, ఆ గౌరవ్ గాడు క్రికెట్‌లో బాగా ఫాస్ట్ ఉన్నట్టున్నారు నాయన. వాళ్ళు కరెక్ట్‌గా కొట్టారు. ఓకేనా? ఇగ మిగిలిపోతే ఇంకొక ఫన్నీ మూమెంట్ మర్చిపోయాను. అక్కడ రితు ఉంది గదా! రితు చౌదరి. రితు చౌదరి ఇంకా రాణిలాగా యాక్టింగ్ చేసుకుంటూ, "అరే ప్రజా ఇమాన్యుయల్" అంటది. అప్పుడు ఇమాన్యుయల్ గాడు అంటాడు, "అరే పాచిపల్లి మొహం దానా నువ్వు బాత్రూమ్‌లు కడిగేదానివి. నువ్వు కింగ్ అయినవానే? నువ్వు కింగువి కాదే బొంగువే" అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు పాపం. ఇక కళ్యాణ్ గారిని కింగుకు నేను చెప్పుకుంటా అంటే, "ఆడు కింగా? బొంగా? ఎవడికి రా వాడు కింగు" అని చెప్పి ఇమాన్యుయల్ ఫన్నీ వేలో అంటాడు. ఇది ఈరోజు జరిగిన రివ్యూ. ఫన్నీ వేలో చెప్పాను. ఫాస్ట్‌గా చెప్పాను. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకేనా? నేను చేసే షార్ట్స్ అన్నీ జస్ట్ వ్యూస్ కోసమే చేస్తున్నా. ఇదెవరినో తిట్టాలని, ఎవరినో ఇంటెన్షన్‌లో చేసినవేమైతే కావు. జస్ట్ టేక్ ఇట్ ఫర్ ఫన్ అండ్ లీవ్ ఇట్ లైక్ థట్. ఓకే. మీరు కామెంట్స్ చేయండి. నేనేమనుకోను. బట్ ఇట్స్ ఇట్స్ ఆల్ ఫర్ ఫన్ ఓన్లీ అండి. ఓకేనా? యాహ్! థాంక్స్ అండి.